వచ్చిండా ఈ గొట్టం పాయింట్లు ఎక్కడియా తినవారు మళ్ళన్న ఈ గొట్టం పాయింట్లు ఎక్కడి ఈ నీ అవతారమే మారిపోయింది అసలు ఫోటోలు ఓ రీతిగా పడతలేవు నువ్వు ఓ రీతి రివాయి లేవు ఒక రీతికి రివాయికి లేవు సంకన వేసుకుందామంటే సంకన వేసుకునేటట్లు లేవు భుజాల మీద కూర్చోబెట్టుకుందామంటే భుజాల మీద కూర్చోబెట్టుకునేటట్లు లేవు ఎటు కాకుండా అడ్డదిడ్డంగా పలిచినావు పాయింట్ కూడా గిక్కర గిక్కర కూర్చుండే ఎవడో పడతలేదు అది ఏంది ఇది ఏంటిది మీ ఓటు వృధా కానివ్వను మీ ఓటు వృధా కానివ్వను నీకు ఆల్రెడీ డబ్బులు ఎత్తేనే ఆ పైసలు ఏం చేసినావు ఇప్పటివరకు లెక్క చెప్తలేవు 73 రూపాయలు ఉన్నాయని నమ్మబలుపుతాను నువ్వు తీన్మార్మల్లన్న టీం సొసైటీలో ఇప్పటి వరకు డబ్బులు ఆ తీన్మార్మల్లన్న టీం సొసైటీలో 100 కోట్లు ఎత్తే అన్ని కాజేసినావు అలా 73 రూపాయలు ఉంచినావు మొత్తం ఆ ట్రెజర్ని మొత్తం కడకతాయినావు మళ్ళీ మీ ఓటు వృధా కానీ ఇప్పుడు ఓటు పుష్కరాన్ని నమ్మి ఎత్తిమా కథం ఈ ఓట్లు పట్టుకొని ఇంకా ఉన్నదంతా ఖాళీ చేసుకొస్తావు నువ్వు ఖజానా దొంగ గెలిచాక పట్టభద్రుల ఆశయాల కోసం పనిచేస్తా గెలవక ముందు పనిచేయ నుంచివి 46 జీవ బాధితుల కోసం ఒక రోజు నిరాహార దీక్ష పట్టు నీ ప్రభుత్వం మీద చూద్దాం చేస్తావు ప్రభుత్వంలో ఉన్నోడు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తారు ఎవడన్నా ప్రభుత్వంలో ఉన్నోడు ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితిలో ఫైట్ చేయడు ప్రభుత్వంలో భాగస్వామి ఏదో చూడంటే వెళ్ళిపోతా అంటాడు ఇప్పుడు నీ పోటీ అంతా నీ 56 కేసులు మాఫీ చేపించుకోవడానికే నీ బ్లాక్మెయిలింగ్ కేసులు నీ దందాల కేసులు నీ అటెంప్ట్ మర్డర్ కేసు నువ్వు ట్రోలింగ్ చేసిన కేసులు ఇవన్నీ మాఫీ చేయించుకోవడానికి నువ్వు ఈ వేషం కట్టినావు ఏ నాయకుడినైనా ఈ మాట చెప్పేద్దా అబ్బో ఈ మాట చెప్పే నీకు దమ్ముందా 200 మంది గుండె ఆపరేషన్లు అంటున్నావు కదా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ చెప్పే దమ్ముందా గుండె జారి లావలా పడ్డట్టున్నది ఇప్పుడే ఆల్రెడీ ఫారెన్ పంపించినట్టు ఇంకా ఫారెన్ ఎంతమందిని పంపించిన ఫారెన్ వాళ్ళ అడ్రస్లు పంపోసారి ఇటలీలో రష్యా అట పెద్ద పెద్ద మాటలు 1.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసింది ఓ బట్టవాయి ఆల్రెడీ అప్పుడు నువ్వు బీజేపీలో పోయి కండువా కప్పుకున్నప్పుడు మాట్లాడినుంచి ఈ మాటలు నువ్వు పోయి ఢిల్లీలో అప్పుడు కండువా కప్పుకున్నావు చూడు అప్పుడే 1.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది అని చెప్పండి అప్పుడేం చెప్పినావు దొంగ ఆ బీజేపీ ఇలాంటి అవినీతి లేదు ఇలాంటి అక్రమం లేదు బీజేపీ చాలా చక్కగా పాలిస్తుంది అంటే ఏ గొడుక్కి పోతే ఆ గొడుగు మాటలు మాట్లాడాలి మనం ఇది నీ నిబద్ధత లేని నిజాయితీ లేని నీ స్థిరత్వం లేని మాట వీడు 4 తలకాయల పామే అన్ని 2 తలకాయల పాము చూసినాం కానీ వీడు 4 తలకాయల పాము వీడు ఆ 2 పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు అసలు నీకు లేదురా బాబు నీకు ఓటు అడిగే హక్కు కాదు నిలబడే హక్కే లేదు నీకు నిలబడే హక్కే లేదు నువ్వు మనిషివాని ముర్తాన్నావు మనిషివాని ఇదో పేపరు ఇదో మనిషా దీనికి ఏమన్నా ఉంటే వీడు కదా ఇతర పేపర్లకు చెప్పులు కట్టినట్టు చెప్పులు కట్టాలని ఉంటే అసలు వీటికి చెప్పులు పేపర్లకు కాదు వీని మెడకే కట్టాలి చెప్పులు నువ్వు నీది కథ నీది కార్ఖానా నీది పేపరు నీ సొంతదంతా డబ్బా కొట్టుకొచ్చుకున్నానికి దొంగ ఇంకెన్ని దొంగ కథలు పడతావు దొంగ